టీఆర్ఎస్ పార్టీకి కోవటుగా పనిచేయడం జరిగింది. మీరు అందరూ గమనిస్తున్నారు, అందరు కూడా తెలిసిన విషయం ఇది. కానీ మీరు ఈ రకంగా మళ్ళీ ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాగానే బీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళీ కోవటుగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరోసారి ఈ విధంగా అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదు. దీనికి కారణం ఏంటంటే తన్నీర్ హరీష్ రావు గారు. ఎందుచేత అంటే ఓడిపోయిన తర్వాత ఈ శిఖండి రాజకీయాలు చేసుకుంటూ తమను అడ్డు పెట్టుకొని ఈరోజు మళ్ళీ ఒకసారి మెదక్లో రాజకీయం చేయడానికి పప్పు గడపడానికి హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారు ఖబర్దార్, మీరు ఈ విధంగా ప్రోద్బలం ఇస్తే మంచి పద్ధతి కాదు. మీరు నిన్నటిదాకా మొన్న నుంచి మన దాకా 10 సంవత్సరాల కాలంలో మీరు పద్మా దేవేంద్ర కానీ దయ్యమని హరీష్ రావు గారిని తిట్టడం జరిగింది. ఇక్కడ నిధులు తీసుకుపోతుండు, నీళ్లు తీసుకుపోతుండు, అన్ని తీసుకుపోతుండీ మాతో పాటు మీరు కూడా పాల్గొన్నారు. కానీ రాత్రే పార్టీ మాటిన తర్వాత ఈరోజు మీకు దయ్యం పోయి దేవత కనిపిస్తుంది. పద్మాదేవి గారు ఏ విధంగా దేవతలా కనిపిస్తుందో మీరే సమాధానం చెప్పాలి. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ